హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు. ఈరోజు మన ఛానల్లో 2 మినిట్స్ మ్యాగీ నూడిల్స్ అయితే నేను తీసుకున్నానండి. సో ఇన్స్టెంట్గా ఈ ఫుడ్ చేసి పెడదాం అనేసి పిల్లలకి. సో దానికోసం అయితే నేను 2 ప్యాక్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద బౌల్ అయితే పెట్టుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అవి కాస్త గోరువెచ్చగా నీళ్ళు అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసుకొని మ్యాగీ అయితే వేసుకోవాలన్నమాట. మ్యాగీని బాగా క్రష్ చేయాలండి, డైరెక్ట్గా వేయద్దు. ఆ విధంగా క్రష్ చేసుకుని వేసుకున్నట్లయితే తినడానికి కూడా పిల్లలకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వేసుకున్న తర్వాత అవి కాస్త ఉడకనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా అవి కాస్త ఉడికిన తర్వాత మసాలా వేసుకుంటే సరిపోతుంది. టేస్టింగ్ పౌడర్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే 2 మినిట్స్ మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయండి. అందుకే పెట్టారు కావచ్చు. 2 మినిట్స్లో కుకింగ్ అవుతుంది కాబట్టి ఈ మ్యాగీ. సో ఇన్స్టెంట్గా కావాలనుకుంటే ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. సో స్పైస్ కూడా ఏముండదు, కారం. సో ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్. చూసారు కదా, ఈ విధంగా టేస్టింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే కావాల్సినటువంటి ఎమ్మి పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి మ్యాగీ నూడిల్స్ 2 మినిట్స్ మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇది అనమాట ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్. సో ఈజీ అండి, మ్యాక్సిమం అందరికీ తెలిసిన ప్రాసెస్దే. బట్ నేను ఇన్స్టెంట్గా ఇలా చేసి పెడుతూ ఉంటాను మా పిల్లలకి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది కొద్దిగా లిక్విడ్గానే ఉండాలండి, ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత గడ్డ కడుతుంది కాబట్టి కొంచెం ఇది లిక్విడ్గా చేసుకోవడమే బెటర్. ఇది అండి మన ఛానల్లో రెసిపీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, కీప్ వాచింగ్. ఈ విధంగా కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే సో ఎమ్మి మ్యాగీ నూడిల్స్ రెడీ.